సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి అంటే సినిమాల పండగ. కానీ 2027 సంక్రాంతి మాత్రం పండుగ కంటే పెద్ద యుద్ధంలా మారబోతోంది. ఇప్పటికే మెగాస్టార్ బాలయ్య, వెంకటేష్, నాగార్జున సినిమాలో లైన్లో ఉండగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒకే సీజన్లో ఇంతమంది స్టార్స్ ఎంట్రీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇరుముడి షూటింగ్ పూర్తి చేసిన వెంటనే హాసిఫ్ గోలీ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు రవితేజ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి చేసి 2027 సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో సంక్రాంతి రేసులో మరో స్టార్ చేరినట్లయింది. ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాన్ని విడుదల చేసి మంచి వసూళ్లను అందుకున్నాడు. పండక్కి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ను అందించాడు. అందుకే వచ్చే పొంగల్కు సేమ్ సీన్ రిపీట్ కావాలనుకుంటున్నాడు. అందుకోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టాడు. అయితే వచ్చే సంక్రాంతికి చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున, శర్వానంద్, కార్తీ నటిస్తోన్న కొత్త చిత్రాలు బాక్సాఫీస్ క్లాష్ కు రెడీ అవుతుంటే ఇప్పుడు తాను కూడా సంక్రాంతి యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు రవితేజ హింటిస్తున్నాడు. ఇంతమంది స్టార్ హీరోలు ఒకే పండుగకు రావడం చాలా అరుదు. ప్రతి సినిమాకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండడంతో థియేటర్ల కేటాయింపు పెద్ద సవాల్గా మారనుంది. 2027 సంక్రాంతి తెలుగు సినిమా అభిమానులకు అసలు సిసలైన సినీ పండుగగా మారబోతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.